This video is made for educational and informational purposes only. Please do your research before applying. Welcome to This is Vidya YouTube channel. Yes, ఈరోజు మనకి డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ అయితే అనౌన్స్ అయింది ఐఎమ్ నియో నుంచి మాట. ఐఎమ్ నియో అన్నది ఏం చేస్తారంటే వీళ్ళు ఎన్ఐఐటి వాళ్ళతోటి కొలాబరేట్ అయ్యి వీళ్ళు ఏం చేస్తారంటే ఒక ఎక్సలెంట్ డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ అయితే మనకైతే అనౌన్స్ చేశారన్నమాట. మీ యొక్క హైరింగ్ ఎలా ఉంటుందంటే మనకి ఉద్యోగం ఉంటుంది, దాంతోపాటు మీరు చదువుకోవచ్చు. సో మీరు చదువుకుంటూ ఉద్యోగం అయితే చేయొచ్చు. సో సంథింగ్ లైక్ మీరు విల్ప్ ప్రోగ్రామ్ ఎలా అయితే చూసారో అలాంటి విల్ప్ ప్రోగ్రామే వీళ్ళు ఇప్పుడు ఐఎమ్ నియో వాళ్ళు ఇన్ కొలాబరేషన్ విత్ ఎన్ఐఐటి వీళ్ళైతే తీసుకొచ్చారనమాట. బిగ్గెస్ట్ ఆపర్చునిటీ, మీరు చదువుకుంటూ చక్కగా ఎర్న్ చేయొచ్చు అండ్ ఉద్యోగం కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఈ ఆపర్చునిటీ అసలు ఎవరికి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, అసలు ఏ రోల్స్కి ప్రజెంట్ హైరింగ్ జరుగుతుంది అన్ని కూడా డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ దట్ కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, అండ్ మీ యొక్క జాబ్ రిక్వైర్మెంట్ ఏంటో కూడా కింద కామెంట్ చేయండి, మర్చిపోద్దు. ఓకే, సో లెట్ స్టార్ట్. రైట్ గైస్, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు ఐఎమ్ నియో యొక్క అఫీషియల్ పేజ్లో మనం అయితే ఉన్నాం. వాళ్ళ యొక్క కెరీర్ పేజ్లో జూనియర్ టెక్నికల్ ట్రైనర్ అనే రోల్కి ప్రజెంట్ వీళ్ళైతే హైరింగ్ అయితే స్టార్ట్ చేశారన్నమాట. ఇది ఫుల్ టైమ్ హైబ్రిడ్ లొకేషన్లో మనకైతే వర్క్ చేసుకోవచ్చు. అంటే మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ యాజ్ వెల్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు జాబ్ డీటెయిల్స్ చూద్దాం. క్లియర్గా మెన్షన్ చేశారు ఐఎమ్ నియో అండ్ ఎన్ఐఐటి వెంచర్ వీల్ది. యువర్ డిగ్రీ జస్ట్ ల్యాండెడ్ యూ ఏ జాబ్ అనేసి ఇచ్చారు. నౌ లెట్స్ గెట్ యూ ఏ కెరియర్. సో జూనియర్ టెక్నికల్ ట్రైనర్గా మనకైతే జాబ్ అయితే ఉంటుంది. వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ విల్ప్ ప్రోగ్రామ్ మాట వీళ్ళది. సో ఓపెన్ టు 2025 అండ్ 2026 గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఈ యొక్క పర్టికులర్ ఆపర్చునిటీ అయితే మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 100% స్పాన్సర్డ్ ఎంటెక్ మనకైతే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే సో ఎంటెక్ మీరు చదువుకుంటూ యాజ్ ఏ జూనియర్ టెక్నికల్ ట్రైనర్గా మీరైతే వర్క్ చేస్తారన్నమాట ఐఎమ్ నియో అనే ఆర్గనైజేషన్లో. సూపర్ కదా. లెర్న్ స్టాక్ బిఫోర్ యూ ఇంటర్వ్యూ అయితే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసే చూడండి ఒకసారి. మోస్ట్ ఫ్రెషర్ జాబ్ ఆస్క్ యూ టు పీకే లేన్ వర్క్ అండ్ స్టడీ ఫర్దర్ అని ఇచ్చారు. సో చాలా మంచి ఆపర్చునిటీ మిస్ అవుతుంది. దీనికి ఏమి ఒక్క రూపాయి కూడా వాళ్ళు ఏం తీసుకోరు. సో మీరు కనుక సెలెక్ట్ అయ్యారంటే మిమ్మల్ని వాళ్ళు చక్కగా ఎంటెక్ చదివిస్తారు అండ్ ప్యారలల్గా మీరు యాజ్ ఎ జూనియర్ టెక్నికల్ ట్రైనర్గా కూడా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఐఎమ్ నియో గురించి మీరు ఇక్కడ చెక్ చేసుకోండి. మనకి 2016లో మనకి ఈ యొక్క ఎడిటెక్ కంపెనీ వీళ్ళైతే స్థాపించారన్నమాట. దాని యొక్క డీటెయిల్స్ అని కూడా ఇక్కడ ప్రాపర్గా ఇచ్చారు, చెక్ చేసుకోండి ఫస్ట్. సో మేజర్ డీటెయిల్స్ చూస్తే మనకి చూడండి వాట్స్ ఇన్ ఇట్ ఫర్ యూ అని చూస్తే మనకి 100% స్పాన్సర్డ్ ఎంటెక్ మనకైతే ఇస్తారన్నమాట. ఎర్న్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ వైల్ యూ వర్క్ ఫుల్లీ ఫండెడ్ జీరో కాస్ట్ టు యూ. ఎక్కడ కూడా వాళ్ళే ఫండ్ చేస్తారు, ఎక్కడ కూడా మీరు ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు. ఫుల్ టైమ్ జాబ్ ఆపర్చునిటీ ఉంటుంది ఫ్రమ్ డే 1. నాట్ ఎన్ ఇంటర్న్షిప్, నాట్ ఏ ట్రైనింగ్ ట్యాగ్, ఏ రియల్ మనకి జాబ్ అయితే ఉంటుంది అనమాట. స్ట్రక్చర్డ్ గ్రోత్ పాత్ అయితే ఉంటుంది మనకి. సో టెక్నికల్ ట్రైనింగ్లో లెర్నింగ్ అండ్ డెవలప్మెంట్లోని ఎడిటెక్ ప్రోడక్ట్ అండ్ ఇన్నోవేషన్ రోల్స్లో అనమాట. ఓకే, వర్క్ విత్ ఇండస్ట్రీ లీడర్స్. సో మనకి ఎంపవర్మెంట్ లీడర్స్ చాలామంది ఉంటారు, వాళ్ళతో మీరైతే వర్క్ చేస్తారు. లెర్న్ బై టీచింగ్, నథింగ్ షార్పెన్స్ యువర్ ఓన్ కోడింగ్ స్కిల్స్ ఫాస్టర్ దాన్ ది డీబగ్గింగ్ సమ్వన్ ఎల్స్ అని మెన్షన్ చేశారు. ఇలా చూస్తే మనకి క్లియర్గా మనకి ఇక్కడ డీటెయిల్స్ ఇచ్చారన్నమాట. ఈ రోల్ అసలు ఏంటంటే మనకి ఎవరైతే ఫ్రెష్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారో బీఈ బీటెక్ గ్రాడ్యుయేట్స్ 2025 అండ్ 2026 పాస్ అవుట్స్ వాళ్ళు దీనికి అయితే అప్లై చేయడానికి అయితే అవుతుంది అనమాట. మీకు విల్ప్ మోడల్లోని మనకైతే ఎంటెక్ అయితే వీళ్ళైతే చేస్తారన్నమాట. ఓకే, సో చూడండి మనకి క్లియర్గా మెన్షన్ చేస్తే డెలివర్ లైవ్ టెక్నికల్ ట్రైనింగ్ సెషన్స్ మీరు అయితే ప్రొవైడ్ చేస్తారన్నమాట. సో మనకి కోడింగ్ ల్యాబ్స్ అయితే ఉంటాయి వాటిలో రన్ చేయడం కోసం. సో మనకి అసైన్మెంట్స్ నెక్స్ట్ ఫీడ్బ్యాక్స్ అవన్నీ కూడా ఉంటాయి. మనకి ఆ అసైన్మెంట్స్ మీరు ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేస్తారు. సో వాటిని ప్రాపర్గా ఫీడ్బ్యాక్ అయితే సబ్మిట్ చేస్తారన్నమాట. సో డీబగ్ అండ్ లెర్నర్స్ అండ్ స్ట్రెంగ్థెన్ దేర్ కాన్సెప్టలైజ్డ్ అండర్స్టాండింగ్. అంటే మీరు ప్రాపర్గా ట్రైనర్గా మీరైతే వర్క్ చేస్తారన్నమాట. సో కావాల్సిన ఆ పర్టికులర్ కోడింగ్ మీద క్లియర్గా మెన్షన్ చేస్తారు. సో డెవలప్ లెర్నింగ్ కంటెంట్ అండ్ క్రియేట్ డీటెయిల్డ్ కోర్స్ మెటీరియల్స్, హ్యాండ్స్ ఆన్ ఎక్సర్సైజెస్, చీట్ షీట్స్, ఎఫ్ఏక్యూస్, క్విక్ రిఫరెన్స్ గైడ్స్ అన్ని కూడా అసెస్మెంట్స్ అన్ని కూడా మీరైతే ప్రిపేర్ అయితే చేస్తారని క్లియర్ మెన్షన్ చేస్తారు. ఓకే, అప్లైలో చూస్తే మనకైతే బీఈ బీటెక్ గ్రాడ్యుయేట్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ చూడ మనకి క్లియర్ మెన్షన్ చేస్తారు. మనకి సిఎస్సి, ఐటీ వాళ్ళు, ఈసీ వాళ్ళు, రిలేటెడ్ బ్రాంచ్ వాళ్ళు అంతా కూడా దీనికైతే ట్రై చేయొచ్చు. 2025 అండ్ 2026 పాస్ కూడా దీనికైతే అప్లై చేయడానికి అయితే అవుతుందన్నమాట. క్లియర్ ఇక్కడ మెన్షన్ చేస్తే చూడండి సాలిడ్ వర్కింగ్ నాలెడ్జ్ మీకు అయితే ఉండాలి. ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ మీద లైక్ జావా కానీ, పైథాన్ కానీ, జావా స్క్రిప్ట్ కానీ ఎక్సెట్రా. కాన్ఫిడెంట్ అండ్ క్లియర్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు అయితే చెప్తున్నారు. సో ఇంకా హిందీ ఏమైనా ఉంటే యాడెడ్ అవుతుంది, బట్ ఇంగ్లీష్లో మాత్రం బెటర్గా మీరైతే కమ్యూనికేట్ చేయగలగాలన్నమాట. ఇక చూడండి జెన్యూన్లీ ఎంజాయ్ మెంటరింగ్ అండ్ వాంట్ టు సీ అదర్ పీపుల్ సక్సెస్ అనేసి ఇచ్చారు. రెడీ టు కమిట్. ఇక చూడండి 3 years టు ద విల్ప్ ప్రోగ్రామ్. సో మనకి
మనకి 3 years మీరైతే కమిటెడ్గా ఉండాలని వీళ్ళైతే చెప్తున్నారు. ఓకే, హౌ యూ విల్ బి సెలెక్టెడ్ అని కూడా క్లియర్గా మెన్షన్ చేసే చూడండి. స్టెప్ 1లో చూస్తే మనకైతే ఫస్ట్ యాప్టిట్యూడ్ అసెస్మెంట్ మనకైతే ఉంటుంది, డైరెక్ట్ టెస్ట్ హైరింగ్ మాట. సో స్క్రీన్ క్యాండిడేట్స్ బిఫోర్ దే ఆర్ ఇన్వైటెడ్ ఇన్ టు ప్రీ హైరింగ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ మాట. సో యాప్టిట్యూడ్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. తర్వాత ప్రీ హైరింగ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ మనకైతే 10 to 12 days ఉంటుంది, ఎవరైతే ఈ యాప్టిట్యూడ్ అసెస్మెంట్లో క్వాలిఫై అవుతారో వాళ్ళకి. తర్వాత లైవ్ కోడింగ్ అసెస్మెంట్ మనకైతే ఉంటుందన్నమాట. సో మీరైతే దాంట్లో పార్టిసిపేట్ చేసేయాలి. సో తర్వాత సైక్రోమెట్రిక్ అసెస్మెంట్ ఉంటుంది. తర్వాత హెచ్ఆర్ కల్చరల్ ఫిట్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, సో ప్రాపర్గా మనకైతే ఈ యొక్క స్టేజెస్లోని మనకైతే సెలక్షన్ ప్రాసెస్ అయితే ఉంటుంది అనమాట, గమనించండి. ఆన్ బోర్డింగ్ అండ్ ప్రాపర్గా మనకి క్లియర్ కట్గా మనకి ప్యాకేజ్ డీటెయిల్స్ కూడా పైన ఇచ్చారు, మీరు చెక్ చేసుకోండి. లొకేషన్ వచ్చేటప్పుడు మనకైతే కోయంబత్తూర్ ఆఫీస్లో అయితే ఉంటుంది, అది కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ అండ్ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ అయితే చేసుకోవచ్చు. ఓకే, హైబ్రిడ్ మోడ్లో మనకైతే వర్క్ అయితే ఉంటుంది. 2 batches దిస్ ఇయర్ అట, ఆన్ ఆర్ బిఫోర్ September 1st, 2026, ఆన్ ఆర్ బిఫోర్ October 1st, 2026 అని మెన్షన్ చేశారు. డిపెండ్స్ అపాన్ వెన్ యూ క్లియర్ ద ప్రాసెస్ అని కూడా ఇచ్చారు. ఓకే, అప్లై ఫర్ దిస్ పొజిషన్ మీకు ఇచ్చేసి ఫాస్ట్గా అయితే డీటెయిల్స్ ఫిల్ చేసి ఫాస్ట్గా అయితే అప్లై అయితే చేసేసుకో. మంచి అప్డేట్ గా చక్కగా చదువుకుంటూ కూడా ఉద్యోగం చేయొచ్చు, మనం మిస్ అవ్వకుండా. మీరు చక్కగా అయితే అప్లై చేయడానికి అయితే మ్యాక్సిమం ట్రై చేయండి. వీడియో డిస్క్రిప్షన్ ఫస్ట్ కామెంట్ చెక్ చేసుకోండి, మీకు అప్లై లింక్ దొరుకుతుంది. ఇంకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, బాయ్.